నమస్తే, నేను మీ సతీష్. మీరంతా సైంటిస్ట్లా, మీరంతా ఎక్స్పర్ట్లా, అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు ఈ అంశాలపైన? ఏం చేయాలో మాకు తెలియదా అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి బంట్రోతులకి తలంటేసింది సుప్రీంకోర్టు. మరి ఎవరా బంట్రోతులు? ఏ అంశంలో వాళ్ళపైన సుప్రీంకోర్టు ఆ స్థాయిలో విరుచుకుపడింది అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, ఆ బంట్రోతుల్లో ఒకరే ఈయన. ఈ వ్యక్తి అందరికీ తెలుసు కదా, సుబ్రహ్మణ్య స్వామి. ఈయనకి ఆంధ్రప్రదేశ్కి, ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఆయన చెప్పుకోవడానికి ఈయన భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ నాయకుడు. ఈయన అనేక సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఎంపీగా కూడా పనిచేశారు బీజేపీ తరఫున. కానీ ఈయన ఏ రోజున ఆ పార్టీకి సంబంధమైనటువంటి వ్యవహారాలుగో, లేదంటే గనక ఈ రోజున ఎన్డీఏ కూటముందో వాళ్ళ తరఫున మాట్లాడు. ఈయన ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చిన్నపాటి ఇబ్బంది వస్తుందన్నా కూడా ముందొచ్చి దూకేస్తాడు. ఏ రకంగా అయితే పేటీఎం కూలీలు మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పడేసేటువంటి ఆ చిల్లర డబ్బులు ఏరుకోవడం కోసం వాళ్ళు ఏ రకంగా పోటీ పడుతూ ఉంటారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చిన్నపాటి కష్టం వస్తుందన్నా కూడా ఈయన ముందుకు వచ్చేస్తాడు. ముందుకొచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేసేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే నిన్న కూడా ఒక పిటిషన్ ఆయన దాఖలు చేశాడు. దానిపైన నిన్న విచారణ జరిగింది. అయితే అయినది ఒక అంశం అయితే, ఈయనతో పాటుగా మరో బంట్రోతు, ఆయన అనంతపురం జిల్లాకు చెందినటువంటి న్యాయవాది. ఆయన పేరు మానూరు శ్రీనివాస్. ఆయన కూడా నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇక్కడ గమనార్హమైనటువంటి అంశం ఏమిటంటే, ఇద్దరూ కూడా ఒక అంశంపైనే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ని మరి నిన్న విచారించినటువంటి ధర్మాసనం వాళ్ళపైన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఏం జరిగింది అక్కడ సంభాషణలు అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు ఆ అంశం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి కదా. అదే ప్రస్తుతం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఒక కేసు. అదే స్వామివారి లడ్డూ ప్రసాదంలో కలిపినటువంటి ఆ నెయ్యి కల్తీ కేసు ఏదైతే ఉందో, దానిపైన నిన్న 2 పిటిషన్లు దాఖలైనాయి. ఒకటి ఇందాక చెప్పినట్లుగా మానూరు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఆయన దాఖలు చేస్తే, రెండోది ఈయన సుబ్రహ్మణ్య స్వామి గారు ఈయన దాఖలు చేశారు. అదేమిటి అంటే, మానూరు శ్రీనివాస్ గారు నిన్న ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది చూస్తా ఉన్నాం కదా, 13 మార్చ్ 2026 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక పిటిషన్ దాఖలైంది. అది కూడా ఎవరి పేరు మీద? మానూర్ శ్రీనివాస్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్. దిస్ రిట్ పిటిషన్ హ్యాస్ బీన్ ఫైల్డ్ బై మనోజ్ సి మిశ్రా, అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఆర్ పిటిషనర్ ఇన్ పర్సన్ ఆన్ 26/2/2026 ప్రేయింగ్ దేరిన్ యాజ్ అండర్. అంటే 26 ఫిబ్రవరిలో ఈ పిటిషన్ అనేటువంటిది దాఖలైంది. అది నిన్న విచారణకు వచ్చింది. అందులో కూడా వాళ్ళు అడిగింది ఏమిటి అంటే, ఇష్యూ ఏ రిట్ ఆఫ్ మ్యాండమస్ డైరెక్టింగ్ రెస్పాండెంట్ టు సీజ్ అండ్ డెసిస్ట్ ఫ్రమ్ మేకింగ్ or propagating allegations of animal fat or toilet chemicals in Tirumala Laddu Prasadam. Direct the state of Andhra Pradesh to take the immediate action against individuals or organizations spreading misinformation through hoardings, posters or public statements. ఇది మానూర్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్. ఇదేమిటయ్యా అంటే, ఇదిగో గతంలోనే మనం చూసాం, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ఆ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి ఒక కేసు నడుస్తూ ఉంది. దానిపైన సుప్రీంకోర్టు చే ఒక సిట్ కూడా, సిబిఐ అధికారులతో కూడినటువంటి ఒక సిట్ ఏర్పాటయ్యి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు హోర్డింగ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ ప్రకటనల ద్వారా కావచ్చు, అలాగే ఏదైతే గనక కొన్ని పోస్టర్ల ద్వారా కావచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ దిశగా వ్యాఖ్యలు చేయకుండా, అసలు ఎవరు ఆ అంశాలు మాట్లాడకుండా మీరు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి వేశారు. ఏమిటా వ్యాఖ్యలనే కదా, ఏమీ లేదు. ఇదిగో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యి తయారీలో జంతు కొవ్వు కలిసింది అని మాట్లాడారు. కానీ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది? కేవలం టాయిలెట్ క్లీన్ చేసేటువంటి ఆ కెమికల్స్ మాత్రమే కలిశాయని ఉంది. జంతు కొవ్వు కలిసింది అని చెప్పి ఎక్కడా సిట్ నివేదికలో రాలేదు. మరి జంతు కొవ్వు కలవనప్పుడు కేవలం టాయిలెట్లో వాడేటువంటి కెమికల్స్ మాత్రమే కలిశాయని చెప్పి సిట్ రిపోర్ట్ చెప్తుంటే, ఇంకా జంతు కొవ్వు కలిసింది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా, ఇక పైన అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు అని చెప్పేసి మీరు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ అర్థం కానటువంటి అంశం ఏమిటి అంటే, జంతు కొవ్వు కలవలేదు అని కూడా సిబిఐ సిట్ ఎక్కడా తమ నివేదికలో పేర్కొనలేదు. నెయ్యి కల్తీ జరిగింది. ఆ కల్తీ చేయడానికి
టాయిలెట్ క్లీనర్స్ ని కూడా వాడారు. కాకపోతే జంతు కొవ్వు కలిసిందా కలవలేదా అనేటువంటి నిర్ధారించేటువంటి ఆ పరికరాలు మా దగ్గర లేవు. ఆ టెస్ట్లు నిర్వహించేటువంటి పరికరాలు మా దగ్గర లేవు. 10% కంటే తక్కువ గనక ఉంటే అది మేము కనుగొనలేము. అలా కనుగొనడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరికరాలు కావాలి. అవి మా దగ్గర లేని కారణంగా మేము గుర్తించలేకపోయాము అని చెప్పారు తప్పితే ఎక్కడా జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ సిట్ వాళ్ళు ప్రభుత్వానికి రాసినటువంటి నివేదికలో కూడా, రిపోర్ట్లో కూడా ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. కానీ జంతు కొవ్వు కలవలేదు అని ఆ అంశాన్నే చెప్తున్నారు తప్ప కల్తీ జరిగింది కదా, కల్తీ చెయ్యడం కూడా స్వామివారి పట్ల మహాపాపమే కదా, ఆ అంశాన్ని చెప్పరు. ఈ రోజున అసలు ప్రజల దృష్టి అంతా కూడా కల్తీ వైపు నుంచి డైవర్ట్ చేయడానికి జంతు కొవ్వు కలవలేదు ఆ మాటలు ఎవ్వరూ మాట్లాడకుండా, జంతు కొవ్వు కలిసింది అని ఇంకెవ్వరూ మాట్లాడకుండా మీరు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చేసేయండి అని చెప్పేసి అని వెళ్ళారు. అయితే ఈ పిటిషన్ పైన విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. అసలు జంతు కొవ్వు కలిసిందా కలవలేదా ఇవన్నీ మాట్లాడడానికి మీరేమైనా నిపుణులా, మీరు ఎక్స్పర్ట్లా, మీరు సైంటిస్ట్లా, మీరు వాటిని టెస్టులు చేశారా? ఆ టెస్టులు చేసేటువంటి ఇది మీకు తెలుసా? మీరు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు దీనిపైన? ఆల్రెడీ ఈ అంశం మా దృష్టికి వచ్చింది, మేము విచారణ చేశాం, సిబిఐతో కూడినటువంటి ఒక సిట్ని మేము ఏర్పాటు చేశాం, వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు, ఆ దర్యాప్తు జరుగుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తున్న టైంలో మేము ఇలాంటి ఆదేశాలు మేము జారీ చెయ్యలేం, జంతు కొవ్వు కలవలేదు, టాయిలెట్ క్లీనర్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, ఇప్పుడు మీరు వాదిస్తా ఉన్నారు కదా జంతు కొవ్వు కలవలేదని చెప్పి సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది కాబట్టి జంతు కొవ్వు కలిసింది అని ఇంకెవరు మాట్లాడకూడదు, ఏ సంస్థలు ఎవరు కూడా ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ చర్చించకూడదు, అలా చర్చించకుండా ఆదేశాలు జారీ చేయండి అంటున్నారు కదా. జంతు కొవ్వు కలవలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరెళ్ళి సిబిఐకి అందజేయండి, వాళ్ళు దర్యాప్తు చేస్తారు. అంతేగాని మీరేదో సైంటిస్ట్ లాగా, మీరేదో ఎక్స్పర్ట్ లాగా, మీరేదో ల్యాబుల్లో టెస్టులు చేసే వాళ్ళలాగా, మీరే టెస్ట్ చేసినట్లుగా అసలు మీకేం అవసరం? మీరెందుకు మాట్లాడుతున్నారు దీనిపైన? మేము ఒకటి ఏదైతే గనక దర్యాప్తు కోసం అని చెప్పి ఒక సిట్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేశాం కదా, వాళ్ళు చేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళ దాంట్లో మేమెందుకు జోక్యం చేసుకుంటాం? అలా మేము జోక్యం చేసుకోం అని చెప్పి మానూరు శ్రీనివాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంట్రోతుని చాచి చంపబెట్టు కొట్టి ఆ పిటిషన్ని కూడా, రిట్ పిటిషన్ని కొట్టివేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి చూద్దాం. నిన్న కోర్టు కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది. ఏ రకంగా స్పందించింది అన్నది ఇగోండి చూడండి. ఇందులోనే సుప్రీంకోర్ట్ హియర్స్ ఏ ప్లీ ఆన్ ఫాల్స్ అండ్ ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ఆన్ ద తిరుపతి లడ్డు ఇష్యూ. పీపుల్ ఇన్ హయ్యర్ పోస్ట్ ఈజ్ మేకింగ్ సచ్ స్టేట్మెంట్స్. సిబిఐ కాంట్ ప్రోబ్ దిస్ ఆస్పెక్ట్ అని చెప్పేసి నిన్న విచారణ ప్రారంభం కాగానే మానూరు శ్రీనివాస్ తరఫున అంటే పిటిషనర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాది వినిపించారు. వెంటనే తన వాదనలు వినిపిస్తే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు వాళ్ళు స్పందిస్తూ దీనిపైన వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ద ప్లీ ఈజ్ నథింగ్ బట్ టు reiterate the defense case. The matter is entrusted to CBI. We decline to entertain the plea. అంటే ఇది ఆల్రెడీ ఈ కేసు అనేటువంటిది సిబిఐకి అప్పగించడం జరిగింది కాబట్టి ఇలాంటి మీరేసినటువంటి ఆ పిటిషన్లు, రిట్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఇంకా ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు అని చెప్పి we decline to entertain the plea especially when the investigation is pending. Hence dismissed. అంటే మీ పిటిషన్ ని కొట్టివేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏదో అత్యుత్సాహం, అతి తెలివితేటలు ఉపయోగించి చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటులో లొసుగులను పట్టుకుని అన్నిటినీ కూడా తనకు అనుకూలంగా మలుచుకుందామని చూస్తూ ఉంటారు. ఉదాహరణకి అక్రమాస్తుల కేసులు, అందులో మనం చూసాం ఏ రకంగా డిశ్చార్జ్ పిటిషన్ పైన డిశ్చార్జ్ పిటిషన్ల పైన డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఆ కేసుల్ని ఇంకా ఏదైతే కనుక వేగవంతం కానికుండా ఆటంకాలు కలగజేసుకుంటూ వచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, అందులో కూడా తనకున్న పరపతిని వాడి చట్టంలో ఉన్న లొసుగులు వాడుకొని ఆ కేసుని కూడా నీరుగార్చే స్థితికి తీసుకొస్తా ఉన్నారు. అలాగే తిరుమల లడ్డు విషయం కూడా అదే రకంగా కొంచెం ఎవరు మాట్లాడకుండా నీరుగార్చే విధంగా ప్రజల దృష్టి పక్కకి వెళ్ళిపోయే విధంగా చేద్దాం అనుకున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేసిన మహాపాపం మరి మీకు అనుకూలంగానే అన్ని రోజులు ఉంటాయా? ఉండవు కదా. ఆ క్రమంలోనే నిన్న సుప్రీంకోర్టులో ఒక చంపపెట్టు లాంటి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారికి లభించింది అనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇకపోతే రెండో పిటిషన్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మరో బంట్రోత్ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆయన గతంలోనే ఒక
రిట్ పిటిషన్ వేశారు. అదేమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున సిబిఐ సిట్, సుప్రీంకోర్టు నియమింపబడ్డటువంటి సిబిఐ సిట్ దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉంది. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అయితే అందులో తమకి అనుకూలించేటువంటి అంశాలు లేవు అనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ని నియమించింది. ఆ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి వెంటనే ఆ కమిషన్ ని డిస్మిస్ చేయండి, ఆ కమిషన్ ని రద్దు చేసే విధంగా మీరు ఆదేశాలు జారీ చేయండి అంటూ గతంలో 20 రోజుల క్రితమే ఒక రిట్ పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఆ రోజున కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు తలాంటేసింది. బాబు, మేము చెప్పింది ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది ఏమిటి, ఈ రెండూ కూడా అంటే మీరు వేసిన పిటిషన్లో మీరు చెప్పింది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ ఏకసభ్య కమిషన్ ఏమిటి. మేము సిబిఐ సిట్ ని ఏర్పాటు చేశాం, వాళ్ళు నేరం ఎక్కడ జరిగింది అనే కోణంలో వాళ్ళు పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏకసభ్య కమిషన్ తాలూకు ఉద్దేశాలు ఏమిటి, అసలు అధికారుల ద్వారా అంటే అధికార వర్గాల్లో ఎక్కడ లోపాలు జరగడం వల్ల ఈ కల్తీ జరిగింది, ఈ రెండూ కూడా పరస్పర భిన్నంగా ఉన్నాయి. నేరం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది సిబిఐ సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. అధికార లోటుపాట్లు ఏమిటి, అధికార లోపాలు ఎక్కడున్నాయి అనేటువంటి అంశాలు ఏకసభ్య కమిషన్ వాళ్ళు అది దర్యాప్తు చేస్తారు. సో ఈ రెండిటికి ఎక్కడా సంబంధం లేదు. ఈ రోజున ఏకసభ్య కమిషన్ వల్ల సిబిఐ సిట్ దర్యాప్తుకి ఎక్కడా ఆటంకాలు కలగవు. కాబట్టి ఏకసభ్య కమిషన్ వచ్చేమి సిబిఐ సిట్లో జోక్యం చేసుకోదు, సిబిఐ సిట్ వెళ్ళి ఏకసభ్య కమిషన్లో ఎక్కడ జోక్యం చేసుకోదు. ఇద్దరూ రెండు కోణాల్లో దర్యాప్తు చేసుకుంటూ వెళ్తారు. ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది, ప్రభుత్వం ఆ నివేదికని సిబిఐకి ఇస్తుందా మాకిస్తుందా అనేటువంటిది మేము చూస్తాం అని చెప్పి ఆ రోజునే ఆ రిట్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసి 20 రోజులు కాకముందే మళ్ళీ ఇంకో రిట్ పిటిషన్ వేసాడు నిన్న సుబ్రహ్మణ్య స్వామి. అదే అంశం, ఏకసభ్య కమిషన్ రద్దు చేయండి అని చెప్పి. మళ్ళీ నిన్న దానిపైన కూడా విచారణ చేసినటువంటి న్యాయస్థానం సిజే సూర్యకాంత్ గారి నేతృత్వంలో ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ రిట్ పిటిషన్ని మళ్ళీ ఇంకేమీ ఆలోచించకుండా ఆల్రెడీ ఈ కేసు మేము సిబిఐకి అప్పగించాం, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సిబిఐ సిట్ని ఏర్పాటు చేశాం కదా, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మేము ఎక్కడా జోక్యం చేసుకోలేం, ఏకసభ్య కమిషన్ ని రద్దు చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు జరిగినాయి, ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఆ కమిషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి అందులో ఎక్కడా తప్పు లేదు. ఏకసభ్య కమిషన్ వాళ్ళకి కూడా లైన్ క్లియరెన్స్ ఇస్తున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్లొచ్చు అంటూ మళ్ళీ నిన్న సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డి గారి బంట్రోతుగా ఆయన వేసినటువంటి పిటిషన్ ని కూడా డిస్మిస్ చేసింది. ఈ రెండు పరిణామాలు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయింది. సుప్రీంకోర్టులో ఏదో ఒక అంశంలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుంది అనుకుంటే రెండు అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని షాకే తగిలింది అనేటువంటిది మాత్రం ఈ రెండు పరిణామాలతో స్పష్టమవుతోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.